ఇవ్వండి, మద్దతు ఇవ్వండి. పాలస్తీనా ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతు ఇవ్వండి. అమెరికా సామ్రాజ్యవాదుల అండదండలతో ఇజ్రాయెల్ చేస్తున్న అమానుష దాడులు ఖండించండి. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రపంచం శాంతి, వర్ధిల్లాలి. నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి, నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి. ఆపాలి లెబనాన్ మరియు పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న అమానుష దాడులను ఆపాలి, ఆపాలి. పాలస్తీనా మరియు లెబనాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న అమానుష దాడులను ఆపాలి. మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా మరియు లెబనాన్పై జియనిస్ట్ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 30 కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ICOR ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఆపాలని, అదేవిధంగా పాలస్తీనా స్వాతంత్ర పోరాటానికి సంఘీభావంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ SUCIC పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో పాలస్తీనాకు మద్దతుగా, పాలస్తీనా స్వతంత్ర పోరాటానికి మద్దతుగా ఇక్కడ సంఘీభావంగా మేము నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాము. పాలస్తీనా పైన దాదాపుగా సంవత్సరం పాటుగా, అంటే ఆగస్టు 7వ తేదీన గతంలో 2023 ఆగస్టు 7వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ గాజా పైన, పాలస్తీనా పైన దాడి అనేది నేటితో ఈ రోజుతో, అంటే అక్టోబర్ 7వ తేదీ నాటికి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మిత్రులారా, జియనిస్ట్ ఇజ్రాయిలు అమెరికా సామ్రాజ్యవాదుల అండదండలతోటి ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్లో తమ యొక్క ప్రాబల్యాన్ని నెలకొల్పుకోవడం కోసం ఏమంటే ఈరోజు దాడులకు తెగబడుతున్నాయి. గాజా పైన, అదేవిధంగా పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులు చేయడం ఫలితంగా, అమానుషంగా దాడులు చేయడం ఫలితంగా ఇప్పటికే దాదాపుగా 42,000 మంది ప్రజలు, అమాయక ప్రజలు అక్కడ ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 15,000 మంది పసిపిల్లల ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అక్కడ పాఠశాలలపైన, శరణార్థి శిబిరాలపైన, అదేవిధంగా ఆసుపత్రులపైన అత్యంత అమానుషంగా బాంబు దాడులు చేస్తూ ప్రజల ప్రాణాలను ఈరోజు ఇజ్రాయెల్ హరించి వేస్తోంది. కాబట్టి ఇజ్రాయెల్ గతంలో ఇజ్రాయెల్ దేశం అంటూ లేదు. వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా పాలస్తీనాకు వచ్చి పాలస్తీనాను ఆక్యుపై చేసుకొని అక్కడ ఏదైతే తమ దేశంగా భావిస్తున్నటువంటి పాలస్తీనియన్లు తరిమి కొడుతూ ఈరోజు ఇజ్రాయెల్ దేశం అనేది సామ్రాజ్యవాదంతో మొత్తం ఈ పాలస్తీనంతా కూడా ఆక్యుపై చేసుకొని దాన్ని తమ కబంధాస్తాలతో బంధించి వాళ్ళు ఈరోజు అక్కడ ప్రజలందరూ కూడా నిస్సహాయాలు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి హమాస్ కానీ, లేదంటే అక్కడ పాలస్తీనా ప్రజలు కానీ వాళ్ళని అణిచివేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వము కృషి చేస్తుంది. దానికి అమెరికా సామ్రాజ్యవాదం కూడా అండదండలున్నాయి. వాళ్ళ యొక్క మద్దతుతోనే ఈరోజు ఇజ్రాయెల్ అనేది తెగబడుతుంది. ఈరోజు పాలస్తీనా పైన కాకుండా లెబనాన్ పైన, యెమెన్ పైన ఇట్లాంటి దేశాలపైన కూడా ఈరోజు ఈ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. ఈ ఇజ్రాయెల్ తక్షణమే ఈ దాడులు ఆపాలని, ప్రపంచ శాంతిని కోరుకునే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి జియనిస్ట్ ఇజ్రాయెల్ యొక్క దాడులు తక్షణం ఆపాలని SUCI పార్టీ డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, మొత్తం అన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ దాడులు ఉన్నాయో ఆ దాడులకు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా చాలా దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాగతాలన్నింటిని కూడా వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు. మన భారతదేశ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈరోజు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అంటే పాలస్తీనా ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మన భారతదేశం కూడా సామ్రాజ్యవాద వ్యతిరేక సంస్కృతి ఉన్నటువంటి దేశము. స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాళ్ళకు కూడా వ్యతిరేకంగా పోరాడినటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశము. కాబట్టి మన ప్రభుత్వం కూడా పాలస్తీనాకు మద్దతు ఇవ్వాలని, అట్లా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు
పాలస్తీనా వైపు నిలబడినట్లయితే అప్పుడు అమెరికా సామ్రాజ్యవాదులు అదేవిధంగా ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదులందరూ కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ ప్రజలందరూ కూడా పాలస్తీనా వైపు నిలబడాలని మేము కోరుతూ ఉన్నాం.